వేలాద్రి గారు శాలివాహన సంఘం మాట్లాడవలసిన కోరుతాం. తర్వాత మీరు చాలాసేపు మాట్లాడతాడు ఏంది అన్న 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 ఓన్లీ బిల్లు విషయం చెప్పాలి గట్టిగా. బిల్లు విషయం బిల్లు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్వకుంట కవిత గారికి ధన్యవాదాలు చెప్తూ, దేశం మొత్తం మీద కులగణన జరగాలని డిసెంబర్లో ఢిల్లీలో సమావేశానికి మద్దిరాజు రవిచంద్ర గారు, తర్వాత చిరంజీవులు గారు, అట్లాగే సిరికొండ మధుసూదనాచారి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళంతా ఢిల్లీలో మా 2 రోజుల సమావేశానికి వాళ్ళు వచ్చారు. వారికి ధన్యవాదాలు చెప్తూ, కవిత గారు ఒక ఢిల్లీలో ఒక సమావేశంలో మేడంని నేను కలుసుకోవటం జరిగింది. లీడర్షిప్, ఉమెన్ లీడర్షిప్ మీద మేడం మాట్లాడుతున్నప్పుడు నేను ఓబీసీ లేడీస్ గురించి నేను అడగటం జరిగింది. చట్టసభల్లో 33% రిజర్వేషను, అప్పుడే పార్లమెంట్లో 33% రిజర్వేషను లేడీస్కి వచ్చింది. మరి ఉమెన్ రిజర్వేషన్ లేదని నేను మేడంకి అడిగితే, ఇది ఖచ్చితంగా నేను అడుగుతా, దీని మీద బీఆర్ఎస్ పార్టీ మా స్టాండ్ ఉంటుందని ఢిల్లీలో సమావేశంలో చెప్పడం జరిగింది. దానికి మేడంకి ధన్యవాదాలు చెప్తూ, మాది కుమ్మరి సామాజిక వర్గం. కుమ్మరి సామాజిక వర్గానికి ఒక మార్కెట్ లేదు. అంటే కొన్ని కులాలకి, చేతి వృత్తుల కులాలకి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, కానీ శాలివాన కులానికి ఫ్రీ కరెంట్ లేదు. ఒక మార్కెట్ లేదు, రాజకీయ ప్రాధాన్యత లేదు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో మాకు ప్రాతినిధ్యం లేదు. తర్వాత ఇంతవరకు కూడా మాకు పోయిన ఎలక్షన్లో ఒక జడ్పీటీసీ కూడా లేడు, ఒక ఎంపీపీ లేడు, ఒక జడ్పీ చైర్మన్ లేడు, ఒక మున్సిపల్ కౌన్సిలర్ లేడు. మాకు జరుగుతున్న అన్యాయం ఈ ప్రపంచంలో ఎక్కడా జరగటం లేదు. అందుకోసం ఈ యొక్క కొమ్మరి కులాన్ని ఒకప్పుడు చక్రాన్ని, అంటే ఒకప్పుడు చక్రం తిప్పి సామాజిక న్యాయం కోసం పాటుపడిన ఈ కులము ఈరోజు ఈ స్థితిలో ఉన్నది. అందుకోసం ఈ యొక్క స్థితిలో నుంచి మంచి స్థితిలో 4 పుస్తకాలు చదివి కలెక్టర్ కావచ్చు, కానీ రాజకీయ నాయకుడు కాలేదు. చట్టసభలలో ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది. అందుకోసం మేము జనాభాలో తక్కువ లేము. సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు జనాభాలో తక్కువ లేరు, అన్ని ఊర్లలో ఉన్నారు, కానీ వారికి రాజకీయ సమానత్వం జరగటం లేదు. కానీ దాని మీద మీ యొక్క పొలిటికల్ పార్టీ, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, బీసీ ఉద్యమంలో ఉన్నాము, తర్వాత అనేకమైన ఉద్యమాల్లో ఉన్నాం, మండల కమిషన్ ఉద్యమంలో కూడా ఉన్నాం, తర్వాత విద్యార్థి స్కాలర్షిప్ ఉద్యమంలో ఉన్నాం, నిరుద్యోగ సమస్యల్లో ఉన్నాం, అనేకమైన విషయాల్లో మేము ముందంజ ఉన్నాము. మా జీవితమే ఈ యొక్క భారతదేశానికి అంకితమైన సింబల్ మాది. అందుకోసం మీరు ఒక కంకణం కట్టుకొని ఈ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన కులాలకి సమాన ప్రాతినిధ్యం చేసినప్పుడే సాధ్యమవుతుందని తెలియజేస్తూ, అట్లాగే బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. బీసీలని ఏబిసిడి సెంట్రల్ గవర్నమెంట్లో విభజించలేదు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూలతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఈ కులగణని ఒక సరైన పద్ధతిలో న్యాయ వ్యవస్థలో నిలిచేటట్టు, ఒక క్రమ పద్ధతిలో సామాజిక న్యాయాన్ని సాధించేటట్లు, అన్ని కులాలకి న్యాయం జరిగేటట్టు మీరు చూడవలసినంత అవసరం ఉందని తెలియజేస్తూ, ఇది ఒక పొలిటికల్ ఎజెండా కాకుండా ఒక సామాజిక రీసెర్చ్ వర్క్గా దీన్ని తీసుకుపోవాల్సినంత అవసరం ఉంది. దీనికి మీ గవర్నమెంట్ సర్వేతో పాటు మీ పార్టీ సర్వే కూడా చేయించి దీనికి అన్ని పార్టీలని లీడ్ చేసి మీరు ముందుకు పోవాల్సినంత అవసరం ఉంది. మన భారతదేశంలో లీడర్షిప్ తక్కువగా ఉంది, లీడర్షిప్. దానికి ముందు మీరు నాయకత్వం వహించాలంటే సామాజిక న్యాయం సాధించినప్పుడే ఇది సాధ్యమవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మట్టపల్లి రాధాకృష్ణ గారు, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్